అందరికీ నమస్సులు. మీకు టాటా సుమో అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుందా? అయితే దయచేసి వినండి. టాటా మోటార్స్లో పనిచేసే పెద్ద పెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్నం సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాకుండా అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారట. అయితే కొన్ని రోజుల నుండి సుమంత్ మోలగోంకర్ అనే ఆయన వీళ్లతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయడానికి వెళ్లడం చూసి మిగిలిన అధికారులు అతన్ని ఈయన డీలర్లెవరో పెద్ద ఖరీదైన హోటల్లో ఇచ్చే పార్టీలు మరిగినట్టుంది అనే అపవాదం వేయటం మొదలుపెట్టారట. ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారట. అసలు ఏం జరిగిందంటే, ఆయన తన కారుతో వెళ్లి రోడ్డు వెంబడి ఉన్న ధాబా దగ్గర కారాపి అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ టాటా మోటార్స్ వారు తయారు చేసే ట్రక్కులు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ ఆ విషయాలు తన నోట్బుక్లో రాసుకుంటూ టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడట. అలా ఆ డ్రైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహనాల నాణ్యతను పెంచి వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకొచ్చాడు శ్రీ సుమంత్ మోలగోంకర్. ఆయన చేసిన సేవకి టాటా మోటార్సు ఆయన పేరున టాటా సుమో వాహనానికి ఆయన పేరు పెట్టారు. సు అంటే సుమంత్, మో అంటే మోలగోంకర్. చూశారా, ఇదే వర్క్ ఈజ్ వర్షిప్ అంటే. ప్రపంచంలో ఒక ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నతమైన గౌరవం ఇది. ఆ తరువాత శ్రీ సుమంత్ మోలగోంకర్ టాటా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయ్యారు. విషయ సేకరణ గూగుల్. విన్నందుకు ధన్యవాదములతో నమస్సులు. మీ అంబాళం పార్థసారథి.